ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమం కోసం కాకుండా గాంధీ కుటుంబ సంక్షేమం కోసం పనిచేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు పాల సాయిరాం, కోల రమేష్ గౌడ్, ఇర్షాద్ హుస్సేన్లు ఆరోపించారు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. రాష్ట్రంలో అమలుకు సాధ్యం కాని హామీలను ఇచ్చి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ము అంతా ఢిల్లీకి జారవేస్తున్నారని మండిపడ్డారు. అది సరిపోకపోగా రాష్ట్ర ప్రభుత్వం వెహికల్ చట్టం ద్వారా ప్రజలపై మరింత పనుల భారం వేస్తుందన్నారు. ఈ వెహికల్ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ప్రజల పక్షంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గ్యారె శ్రీనివాస్, రమేష్, చాంద్ పాషా పలువురు పాల్గొన్నారు. ఏంటి మొన్న బీడీ కార్మికులంతా కలెక్టరేట్లను ముట్టడించారు. అసలు ఏ వర్గం చక్కగా ఉన్నది? నిరుద్యోగులు జాబులు కావాలి, జాబ్లెస్ క్యాలెండర్ మీరు ఇచ్చి మమ్మల్ని మోసం చేసారు. మీకు దమ్ముంటే అశోక్ నగర్ లైబ్రరీ చౌరస్తా కాడికి రండి అని చెప్పి వాళ్ళు సవాల్ విసురుతుండ్రు. ఇటు ఆటో కార్మికులు వీధిని ఎక్కిండ్రు, నిరుద్యోగులు లైబ్రరీలో ఉండే వాళ్ళు రోడ్డు ఎక్కిండ్రు, రైతులు ఇంతకుముందు హ్యాపీగా మంచిగా 24 గంటల కరెంటు, మంచి నీళ్లు, గొప్పగా ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్న మళ్ళా రైతును పాతకాలం రోజులు గుర్తుకొచ్చేలాగా, మళ్ళా చెప్పుల లైన్లు, మళ్ళా దర్శనం వచ్చేలాగా ఈ ప్రభుత్వం అటు రైతులు యూరియా కష్టాలు, యాప్ కష్టాలు, మళ్ళీ పండించిన పంటను అమ్ముకోవడానికి కష్టాలు, బోనస్ ఎగవేత, గిన్ని దుర్మార్గం, అరాచకము, అక్రమం. ఇది మాదే, మా కాంగ్రెస్ అంటే మేము నయవంచన, మా మార్కే ప్రజలను మోసం చేయడము, మేము గిట్లనే ఉంటాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్న రకంగానే దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇవన్నీ దాటేసుకుంటూ 2.5 ఏళ్లుగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, అటు హైడ్రా కావచ్చు, మూసీ సుందరీకరణ పేరిట ఒక 400 కుటుంబాలను, చిన్న పిల్లలు, బడిపోయే పిల్లలు, 3వ తరగతి పిల్లల నుంచి 60-70 ఏళ్ళ పిల్లలు, నీకు ఇంత కకృతి ఈ భూమి మీదనో ఈ 5,000 కోట్ల ప్రాజెక్టులో కమిషన్ మీద ఉంటే ట్యాంకుల విషయం ఇచ్చి మా మొత్తం ప్రాణాలను తీసుకుంటే అట్లా హ్యాపీ ఉంటుంది, కానీ మమ్మల్ని నిలగొట్టుకున్నారు. మొన్నటికి మొన్న ఖమ్మం భూదాన్ భూముల పట్ల 1000 ఇళ్లను ఖాళీ చేసిరు. ఇదంతా కూడా గాంధీ కుటుంబానికి 1000 కోట్లు పంచాలని చెప్పి ఢిల్లీ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్ను నిర్మోహమాటంగా డీసీసీ అధ్యక్షుల సమావేశంలో చెప్పినట్టుగానే అటు ఖమ్మం నుంచి ఇటు ఆదిలాబాద్ వరకు, ఇటు మహబూబ్ నగర్ నుంచి అటు కరీంనగర్ వరకు అన్ని జిల్లాలలో ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో ప్రజలను దోసుకోవాలి, ఏ రకంగా ప్రజల మీద వాడి పన్నులు పెంచి దోసుకోవాలనో మొత్తం ఒక కార్యాచరణ రూపొందించినట్టుగా మనం ఈ GOMS నంబర్ 10ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఏదైతే ప్రజాపాలన పేరు మీద దోపిడీ పాలన జరుగుతూ ఉంది, ప్రజలను ఇబ్బంది పెట్టడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఎక్కడ వీలైతే అక్కడ భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ రోజు ప్రభుత్వంలోకి రాకముందు పేదవాళ్ళు గుడిసెలేసుకుంటే రెగ్యులరైజ్ చేయొచ్చు, వాళ్ళ దగ్గర వాళ్ళకు ఫ్రీగా సర్టిఫికెట్లు ఇవ్వచ్చు అని చెప్పి మాట్లాడినటువంటి ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కానీ ప్రజలను మోసం చేస్తూ ఈరోజు ఆ పేద ప్రజల గుడిసెలన్నింటినీ కూడా కూలగొట్టి ఈరోజు వాటిని గాంధీ విగ్రహాలు పెడతా అని, లేకపోతే ఇంకో ఖమ్మంలో కూడా రోడ్డు మీద పసిపిల్లలు ఏడుస్తూ ఉంటే ఊరుకోకుండా గుంజి పారేసి ఆ గుడిసెలన్నింటినీ కూలగొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇంకో పక్క ప్రజలు, రైతుల ఆర్థికంగా బాగుపడుతున్నటువంటి పరిస్థితులల్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆ రోజు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు ఇదే. రేవంత్ రెడ్డి మేము వచ్చినాక ఖచ్చితంగా ఈ తెలంగాణ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతు బంధు బంద్ అవుతుంది అంటే, ఎందుకు బంద్ చేస్తాం, ఖచ్చితంగా ఇస్తామన్నాడు. కానీ ఈరోజు 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ 2 సార్లు ఇప్పటికి ఎగబెట్టిండు. ఇది 3వసారి రైతు బంధు ఇంకా రాలేదు. అంటే మొన్న ఎలక్షన్లు అవుతుంటే మున్సిపాలిటీలు ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎలక్షన్లు అయిపోగానే రైతు బంధు వేస్తా అని చెప్పిండు, కానీ ఇప్పటికి కూడా దిక్కు దివానా లేకుండా పోయింది.